ఎలా రిలీజ్ చేస్తుంది? అంటే అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వం తరపున రిలీజ్ అయినట్టు అనుకోవాలి. అప్పుడు మంత్రి చెప్పొచ్చు, ఆనం చెప్పొచ్చుగా. అదే మధ్యలో ఈ అధికార ప్రతినిధి చెప్పడం ఏంటి? పార్టీది కాదు కదా అది, అది ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి చెప్పాలి, మంత్రి చెప్పాలా. చాలా పెద్ద ఇష్యూ కదా అది, అధికార యంత్రాంగం అందరూ కూర్చుని చెప్పాలా దాని మీద. అలా చేయకుండా అది కూడా ఎప్పుడు, అది జూలైదో ఏమో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపడం ఏంటి, బయటికి రానియకుండా. సరే అది పక్కన పెడదాం. ఓవరాల్గా అయితే ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క భక్తుడి మనోభావం గాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ లడ్డు తింటున్నప్పుడు, మనం తీసుకుంటున్నప్పుడు ఒక మానసికంగా బాధకు గురవుతాం. ఇంతకు ముందులాగా ఆ పవిత్రతతో తినలేము, ఫీల్ అవుతాం. సైకలాజికల్ గా అతి పెద్ద సర్జికల్ స్ట్రైక్. కాబట్టి ఇది పోవాలి అంటే బాధ్యులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. దీని మీద నా దృష్టిలో అయితే సిబిఐ దర్యాప్తు జరగాల. సిబిఐ చేతన ఎందుకు ఆ కంపెనీలు ఉత్తరప్రదేశ్లు, కర్ణాటకలు ఇట్లాంటివి ఉన్నాయి, గుజరాత్లు, ఇట్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలా. అసలు ఇచ్చిన శాంపుల్ ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు, దాంట్లో ఏం కలిపారు, మధ్యలో వాళ్ళు కలిపారా, వాళ్లే కలిపారా, దాని వెనకాల ఉన్నది ఎవరు, ఇది మొత్తం తేలాలి. అది తేల్చి, ఎందుకంటే అపవిత్రం చెయ్యాలన్న కుట్ర జరిగింది అంటే ఆషామాషి కాదు అది. అది దేశద్రోహం, ధర్మాన్ని నాశనం చేయడానికి జరిగిన దేశద్రోహం. అది ధర్మద్రోహం, దేశద్రోహం. ఎందుకంటే 140 కోట్ల మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల హిందువులకి మానసికంగా మనోవేదనకు గురి చేస్తున్న అంశం ఇది. ఖచ్చితంగా అది సిబిఐ దర్యాప్తు జరిపితే మాత్రమే బాధ్యులందరినీ జైల్లో పెట్టాల. వాళ్ళకి 7 ఏళ్ళు కాదు, ఉరేసినా తప్పులేదు. ఎందుకంటే యావజ్జీవ కారాగారం వేయాలి వాళ్ళకి. నిన్న వచ్చిన రిపోర్ట్ తో ఒక రకంగా, అంటే మనం రిపోర్ట్ నే ప్రామాణికంగా తీసుకుని మాట్లాడితే అపవిత్రం జరిగిపోయింది, అక్కడ అపచారం జరిగిపోయింది. అంటే ఆ రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, అది నిజమైతే జరిగిపోయింది. నాకు తెలిసి, మీకు కూడా తెలుసు, అక్కడ పోర్టులో అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళే తప్ప ఇతర వాళ్ళు ఎవరు అందులో ఆ లడ్డూ తయారీలో కూడా ఉండరు అనుకుంటా. నాకు తెలిసి వేరే మతాలు కానీ కులాలు కానీ అక్కడ ఉండదు. వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారో తెలుసు. చిన్నదైతే తర్వాత శ్రీవారి ఆలయాన్ని ఏదో సంప్రోక్షణ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. నిజంగా ఇప్పుడు ఇలాంటి జరిగితే ఇంకేం చేయాలి అంటే, ఎందుకంటే అది మీరు ఎప్పుడు చెప్పారు, పోటు ఎక్కడ